అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. వాటికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అలాగే చికెను, అట్లాగే ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఆయిల్ ఆల్రెడీ వేసేసుకున్నానండి. ఇదండి చికెన్లో కొత్త కారం అండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి చికెన్ని. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గుతున్నాయి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి, దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు, ఉప్పు వేసుకున్నాక తగినంత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ మగ్గిపోయాక మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. కాసేపు ఆయిల్లో మగ్గనిద్దాము. చికెన్ అనేది ఆయిల్లో బాగా మగ్గనిచ్చాక ముందుగా కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నామండి. తెలంగాణ స్టైల్లో ఘాటు కారంతో చికెన్ కర్రీ అన్నమాట. నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా టమాటా వేసుకొని కలుపుకుందాం. కొంచెం సేపు టమాటాలను కూడా మగ్గనిద్దామండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కాసేపు మూత అనేది పెట్టుకోండి. చికెన్ టమాటా కర్రీ అనేది ఉడికిపోయిందండి. లాస్ట్లో మసాలా పొడి యాడ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ టమాటా కర్రీ. ఓకేనండి. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ సండే అండి అందరికీ.